ఎత్తైన స్థలములో అంటే ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండగలిగితేనే ప్రార్థన విషయంలో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. పరిశుద్ధత విషయంలో ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు ఉంటేనే నీ పిల్లలకు కూడా నీవు చెప్పగలుగుతావు. ఏ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏలు పెట్టి చూపించే విధముగా మీ ప్రవర్తన ఉండకూడదు. అది చాలా సిగ్గుచేటు. రేపు నీ పిల్లలు ఏలెత్తి చూపించే విధంగా నీ ప్రవర్తన ఉంటే అంతకన్నా దౌర్భాగ్యపు స్థితి ఇంకొకటి. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటేనే నీ పిల్లలకి నీవు చెప్పుకోగలుగుతావు. నీకు యోగ్యత లేదు, నీ పిల్లలకి చెప్పే యోగ్యత నీలో ఉండాలి. నీ పిల్లలకంటే నువ్వు ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో నువ్వు ఉంటేనే నువ్వు చెప్పగలవు. నువ్వు చెప్పినా కూడా అలాంటి ఆత్మీయ స్థితిలో నువ్వు ఉంటేనే నువ్వు చెప్తే పిల్లలు వింటారు, గౌరవిస్తారు. నీ ఆత్మీయ స్థితి బాగోలేకపోతే, నువ్వే ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండకపోతే, నువ్వే దేవుని సన్నిధికి రాకపోతే, నువ్వే ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు వస్తారా? నీ పిల్లలు? పక్షిరాజు ఎక్కడ కట్టుకుంటుంది గూడు? ఎక్కడ కట్టుకుంటుంది? ఎత్తైన స్థలంలో. ఎవ్వరు కూడా రాకుండా దాని పిల్లల దగ్గరికి ఏ శత్రువు రాకుండా ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. హల్లెలూయా. చూడు యోబు గ్రంథంలో. ఇవాళ మేము లేట్ అవుతుంది, మీ ఇష్టం. వెళ్ళిపోతారా? 39వ అధ్యాయం నేను త్వరగా చెప్పేస్తాను. 28వ వచనం. అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. హల్లెలూయా. ఎవ్వరు కూడా, ఏ శత్రువు కూడా ఎవ్వరు ఎక్కలేని ప్రదేశంలో తన గూడు కట్టుకుంటదంట. ఎవ్వరు ఎక్కలేరు. ఎవ్వరు, ఏ శత్రువు కూడా దాని పిల్లల దగ్గరికి రావడానికి వీలేదు. అంత ఎత్తైన స్థలంలో తన గూడు కట్టుకుంటుంది. అలాంటి ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంటేనే నీ పిల్లలను కూడా ఆ స్థితిలో నువ్వు ఉంచగలవు. అలాంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో నువ్వు నీ పిల్లల్ని పెంచగలవు. నువ్వు లేకుండా నీ పిల్లలు మాత్రం అలాంటి స్థితిలోనికి రారు. అలాంటి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావాలి. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకునే విధముగా నీ ప్రవర్తన ఉండాలి. నువ్వు చెప్పితే మారు మాట మాట్లాడకుండా వినే పిల్లలుగా ఎప్పుడు ఉంటారు అంటే, వాళ్ళు నిన్ను చూసినప్పుడు నిన్ను ఏలు ఎత్తి ఏ విషయంలో కూడా నీ మీద అంటే వేలెత్తి చూపించే విధంగా నీ ప్రవర్తన ఉండకుండా ఉంటేనే నీ మాటను గౌరవిస్తారు. తండ్రి అబద్ధాలు చెబుతూ కుమారుడు చెప్తాడా? నువ్వు అబద్ధాలు ఆడొద్దు అంటే ఏం చెప్తాడు? కొడుకు ఏం చేస్తాడు? ఏలెత్తి చూపిస్తాడు. ఏమంటాడు? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ముందు నువ్వు సరిగా నువ్వు నేర్చుకో. నువ్వు నేర్చుకొని మాకు నేర్పించు. అందుకని ఏదో సామెత ఉంది కదా, ఆవు చేలో వేస్తే దూడ, అది కరెక్టే కదా. పక్షిరాజు తాను అంటే ఎత్తైన స్థలములో తన గూడు కట్టుకుంటుంది. తన పిల్లలు కూడా ఎవ్వరు, ఏ శత్రువు తన పిల్లల మీదకి రాకుండా ఎత్తైన స్థలంలో పిల్లల్ని పెట్టుకుంటుంది. నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? నీ పిల్లలకి చెప్పగలిగేంత ఉన్నతమైన ఆత్మీయ స్థితి నీకుందా? ఈ రోజున నువ్వు సిగరెట్లు తాగుతావు, రేపు నీ పిల్లలు తాగితే నువ్వు వాళ్ళకి చెప్పగలుగుతావా? వాళ్ళని అనగలుగుతావా? అసలు నీకు హక్కు లేదు, యోగ్యత లేదు నీకు. అసలు ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే తన పిల్లలను కూడా ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోనికి నడిపించగలరు. ఏ శత్రువు రాకుండా తన పిల్లల మీదకి ఆ పక్షిరాజు ఏం చేస్తుంది? కాపలా ఉంటుంది. అసలు అంతెందుకు, ఒక కుక్కను చూడండి, కుక్కను ఏదైనా తన పిల్లలకి ఎలా ఉంటుంది? మరి మన పిల్లలకి మనం ఎవరు?
కావలి వారం మనం ఉండడం. కావలివాడు ఏం చేస్తాడంటే దూరంగా ఉండగానే ఆపద కనిపెడతాడు. దూరంగానే ఉంటారు శత్రువులు, ముందుగానే కనిపెడతాడు. కావలివాడు చేయవలసింది ఏంటంటే కనిపెట్టడం, నిద్రపోవటం కాదు, కనిపెట్టడం. మన కుటుంబంలో పిల్లల గురించి నువ్వు కనిపెట్టాలా. అయ్యో నా కుమార్తె ఏంటి ఇలా మారిపోతుంది, ఆమె మాటలు మారిపోయినాయి, ఆమె వేషం మారిపోయింది, ఆమె భాష మారిపోయింది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని గంటలు బయట ఉంటుంది, ఆమె ప్రవర్తన ఏంటి ఎట్లా అయిపోయింది, ఆమె చూపులు ఏంటి ఎట్లా అయిపోయింది అని నువ్వు గమనిస్తూ నువ్వు కనిపెట్టాలి. నీ కుమార్తెని, నీ కుమారుని నువ్వు కనిపెట్టాలి. నువ్వు కావలివాడువైతే, నువ్వు కావలి కత్తివైతే నీ బిడ్డలు నువ్వు కనిపెట్టాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా, ఒంటరిగా యవ్వనస్తులైన పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. యవ్వనస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అవ్వ దగ్గరికి ఎప్పుడు వచ్చింది సైతాను? జాగ్రత్త. మనకు ఉండొచ్చు మన పిల్లల మీద నమ్మకం, కనిపెడతా ఉండాలంట. మనం కావలి కాసేవాళ్ళు ఏం చేయాలా? కావలివాడు అపార్ట్మెంట్స్కి కావలివాడు ఉంటే 4 దిక్కుల నుంచి 4 దిక్కులు కనిపెట్టాలి. ఎటువైపు నుంచి వస్తుందో ఆపద తెలియదు, ఏ దిక్కును వస్తుందో కీడు తెలియదు. మనం కనిపెడతాం. ఎవరిని కనిపెడతాం తెలుసా? పక్కాళ్ళ పిల్లల్ని కనిపెడతాం. పక్కాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ మాటలు ఏంటి అని చెప్పి పక్కాళ్ళను బాగా కనిపెడతాం. ఎందుకు? వాళ్ళ గురించి 10 మందికి చెప్తాను. వాళ్ళని కనిపెడతా ఉండు, ఇటు వస్తాడు నీ ఇంట్లో. ఎటు వస్తాడు? నీ దృష్టి అంతా ఇటు ఉంటుంది, పక్కాల కుటుంబం మీద, పక్కాల పిల్లల మీద, పక్కాల భర్త మీద, పక్కాల భార్య మీద నీ దృష్టి అంతా. ఆ 3 పిల్లలు ఏం తిట్టుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అని నువ్వు కనిపెడతా ఉంటావు. ఈలోపు వచ్చేస్తాడు నీ ఇంటిలోకి. వాళ్ళని కనిపెడతావు, కానీ నీ ఇంట్లో వాళ్ళని ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి నువ్వు కనిపెడుతున్నావా? చోట ఒక మాట ఉంటుంది చూడండి, అది సామెతలు 14 అధ్యాయంలో 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. వివేకుల జ్ఞానమునకు లక్షణము. వివేకులకు ఉన్న ఆ జ్ఞానము యొక్క లక్షణం ఏంటంటే తమ ప్రవర్తనని బాగా కనిపెడతారంట. హల్లెలూయా. ప్రవర్తన కనిపెట్టాలి. మేము గుంటూరులో ఉన్నప్పుడు భార్యాభర్తలు 2 ఉండేవాళ్ళు. ఇద్దరు ఏదో కాలేజీలో లెక్చరర్స్, వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఆడపిల్లలు 2 అసలు ఎంత జాగ్రత్తగా అంటే వాళ్ళ పిల్లల్ని అలా పెంచారు. అలా ఉండాలి, కావలి వారిగా ఉండరు ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి. ఆడపిల్లలు ఏదైనా టూర్కి వెళ్ళాలంటే వాళ్ళ కాలేజీలో వాళ్ళ బస్సు వెనక వీళ్ళు కారు వేసుకుని వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ స్థలానికి వెళ్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, వాళ్ళు ఎన్ని గంటలు అక్కడ ఉంటున్నారు, ఎన్ని గంటలకు బయటకు వస్తున్నారు, ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నారు, ఇవన్నీ కూడా కనిపెడతా ఉండేవాళ్ళు. అంత జాగ్రత్తగా యవ్వనస్తులైన పిల్లలని చెప్పి అంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకుని వివాహాలు అయ్యే వరకు కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఆడపిల్లల విషయంలో అంత జాగ్రత్త, అంతగా కనిపెట్టి. ఇప్పుడు సామెతల్లో ఉంటది కదా, ఆ స్త్రీ ఏం చేస్తుంది, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. నువ్వు కనిపెట్టకపోతే నువ్వు సరైన కాపలా కాయటం లేదని అర్థం. మగపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, బయటకి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎన్ని గంటలు ఉంటున్నారు, వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు, నువ్వు కనిపెడుతున్నావా?
వాళ్ళ చూపులు మారిపోతాయి, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. సైతాను ఎప్పుడూ కూడా కనిపెడతా ఉంటాడు. ఎవరిని మృంగాలని గర్జించు సింహం లాగా వాడు కనిపెడతా ఉంటాడు. నువ్వు కనిపెట్టకపోతే నువ్వు కనిపెట్టవేమో కానీ సైతాను మాత్రం ఏం చేస్తాడు? ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కనిపెడతాడు. ఎక్కడ ఎవడు ఏ యవనస్తురాలు దొరుకుతుందా అని జాగ్రత్తగా వాకిల దగ్గర కనిపెడతా ఉంటాడు. యోబు తన పిల్లల్ని బాగా కనిపెట్టేవాడు. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన కావలిగా ఉంటుంది. ఆ ప్రార్థన వాళ్ళకి కంచిగా ఉంటుంది. ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా ఇళ్లలో విడిచిపెట్టి ఎవ్వరు కూడా ఎళ్ళవుతూ కావలి ఉండటమే కాదు, కావలి ఉన్నవాళ్ళు ఏం చేయాలి? కావలి వాళ్ళు ముందు ఎత్తైన స్థలంలో ఉంటేనే ఎటువైపు నుంచి వస్తాడో శత్రువు అని నువ్వు కనిపెట్టగలుగుతావు. దూరముగా ఉన్నప్పుడే ఆపదని నువ్వు గమనిస్తావు. ఆ మెలకు ఉండాలి. కనిపెట్టిన తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పుడు కావలి వాడు దొంగ వచ్చాడు, దొంగ వస్తున్నాడని చూశాడు. చూసినప్పుడు ఏం చేస్తాడు? హెచ్చరిక చేస్తాడు. అరుస్తాడా లేదా? అరుస్తాడు, హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చెయ్యాలి. ఈ రోజుల్లో హెచ్చరికలు అంటే ఎవరికి ఇష్టం ఉండటంలా. కావలి వాడు చేయాల్సిన పని చెయ్యకపోతే దేవుడు వాళ్ళని లెక్క అడుగుతాడా లేదా? సంఘానికి కావలివాడు ఎవరు? అయ్యగారే. మరి మీలో ఎవరైనా పాస్ గారికి కనపడ్డారు అనుకో, ఏ సిగరెట్ తాగుతానో ఏ మందు తాగుతానో కనపడ్డారు అనుకో, కనిపెట్టారు. ఇప్పుడు ఏం చేయాలా? హెచ్చరించాలా? మిమ్మల్ని హెచ్చరిస్తే మీరు ఊరుకుంటారా? తప్పు చేసినప్పుడు హెచ్చరిస్తే ఏమనరా? అబ్బా ఎంత బుద్ధిమంతులో. మనందరికీ తెలుసుగా మాదారంలో ఏం జరిగింది తెలుసుగా. ఆ ఊరందరికీ తెలుసు ఆ ముందు మిత్రులని. అంతకుముందు ఎన్నోసార్లు చెప్పారు కానీ వీళ్ళ ఒకరోజు ఏం చేశారు? నిలబెట్టి, అమ్మ ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి అమ్మ, వాళ్ళ శాపం అంతా నీ కుటుంబం మీదకి వస్తుంది. అసలు సాక్ష్యం అదిగో క్రైస్తవురాలు ముందమ్ముతుంది అని అంటే ఎంత దేవుడి నామానికి అవమానం అని చెప్తే ఇక అంతే. మరుసటి ఆదివారం నుంచి జంపు ఎందుకు? హెచ్చరిక చేసినందుకు. రేపు సరే అమ్మో ఇవి రాకపోతే ఎట్లా, ఆమె కానుకలు ఏమైపోతాయి, ఒక ఆత్మ తగ్గిపోతుంది, అబ్బా అమ్ముకోలేమ్మా నువ్వు మాత్రం ఆదివారం రా అని చెప్పి అని హెచ్చరిక చేయకుండా ఉన్నారు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రేపు ఆమె ఏమంటది? అయ్యా మా అయ్యగారు ఎప్పుడు నాకు చెప్పలేదే, మా అయ్యగారు ముందు అమ్మటం మానేమని నాకు ఎప్పుడు చెప్పలేదే, నాకు అసలు హెచ్చరికే చేయలేదు అయ్యా మా అయ్యగారు అంటే ఆ అయ్యగారిని పిలుస్తారు. పిలిచేయమంటాడు. నువ్వు ఎందుకు, నిన్ను అసలు పెట్టింది ఎందుకు సంఘానికి? సంఘం మీద నేను పెట్టింది ఎందుకు? హెచ్చరిక చేయటం. నువ్వెందుకు హెచ్చరిక చేయలా? వాడు వెళ్ళే చోటికి నువ్వు కూడా హెచ్చరిక చేస్తే అమ్మో ఎంత డేంజరో. ఒక్కటే చెప్తున్నా, హెచ్చరికని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆశీర్వాదం, ఆ కుటుంబానికి క్షేమం, ఆ కుటుంబానికి మేలు. ఆ హెచ్చరికలు ఎవరైతే తీసుకోకుండా, చెప్పాను కదా ఇంతకుముందు, ఆ రోజే వచ్చాడు అయ్యగారు తాగే వాళ్ళ గురించి చెప్పారంట. అంటే వారం చెప్తూ ఉంటాం కదా, ప్రతి దాని గురించి వారం చెప్తాం, ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పం కదా. అంటే సంఘం అన్నాక అందరూ ఉంటాం, అన్ని బలహీనతలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది కాబట్టి అందరి గురించి చెప్తాం. ఆయన ఏం చేశారు? అమ్మో నా గురించి చెప్పారు.
అందరూ నా వైపు చూశారు. నేను ఇంకా సంఘానికే రాను. ఎవరికి నష్టం? పాస్ గారికి అయ్యో కానుకలు తగ్గిపోతాయా? దావీదు భక్తుడు అంటాడు, నీతిమంతుల గద్దింపులు నాకు తైలాభిషేకం. అబ్బా, వాక్యం బాగా తెలుసు. ఏమ్మా నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడతావంట కదా అని అన్నాను అనుకోండి, ఏమొస్తుంది? ఆ ఉన్న బలహీనత ఏంటో మీకు కనిపెట్టినప్పుడు, ఏమ్మా నువ్వేంటి ఇలా అంట, ఎప్పుడు నోరేసుకొని పక్కన అరుస్తూ ఉంటావు కదా, అరుస్తావంట కదా అన్నావు అనుకో, నీకు తైలాభిషేకమా లేకుంటే ఏంటి? ఆ గద్దింపులను తీసుకుంటారా? ఆ హెచ్చరికలను తీసుకుంటారా ఎవరన్నా? రోషం, మనలో రోషం వచ్చేస్తుంది. నన్ను అంటావా, నీలో ఉండే ఏదో నువ్వు చూసుకోండి కదా. హెచ్చరించాలన్న ధైర్యం ఉండాలా? హెచ్చరించకపోతే ఇక్కడ, హెచ్చరించకపోతే అక్కడ దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. కావలి వాడు హెచ్చరించకపోతే ఏమైపోతుంది? ఆ దేశం ఏమైపోతుంది? ఆ పట్టణం ఏమైపోతుంది? ఆ కుటుంబం, నీ కుటుంబానికి నువ్వు కావలి వానిగా ఉండవు కదా. నీ పిల్లలు, ఆ పిల్లలు ఏదైనా కనిపెట్టావనుకో, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారనో, లేకుంటే బయటికి వెళ్ళి సినిమాలు చూస్తున్నారనో, నువ్వు కనిపెట్టావు. కనిపెట్టినప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ పిల్లల్లో ఏదన్నా లోపం కనిపెట్టావు, ఏం చేస్తావు? అమ్మ ఉంటే ఉండలే, ఏం చేస్తావు? ఎంత చెప్పినా అమ్మ వాళ్ళు వినర్లే అనుకొని కామ్గా ఉంటావా? హెచ్చరిక చెయ్యాలి. హెచ్చరిక చేయకపోతే ఆ దేశం కానీ, ఆ పట్టణం కానీ, ఆ గృహం కానీ, ఆ సంఘం కానీ హెచ్చరికలు కనుక లేకపోతే నశించిపోతారు. జాగ్రత్త. హెచ్చరికలు ఉండాలి. ఆశీర్వాదాలు కాదు, ఆశీర్వాదం ఎలాగైనా ఇస్తాడు దేవుడు. ఈ రోజుల్లో అలాంటి స్థలాలకే వెళ్తాం. ఏ స్థలాలకి? అబ్బా నువ్వు అంటున్నావు అనుకుంటామా, రేపు నువ్వు ఫ్యాక్టరీయే పెడతావు అంటాడు. నేను విన్నానులే, స్వయంగా నేను విన్నాను కాబట్టి నేను ఆ మాట. ఒకళ్ళు అంటున్నారు, నువ్వేం చేస్తావమ్మా అన్నారు. అంటే నేను ఇళ్ళలో పని చేసుకుంటానయ్యా, గిన్నెలు తోటాను. ఆ గిన్నెలు ఫ్యాక్టరీయే పెడతావమ్మా నువ్వు అన్నారు. ఏంటి అంతగా ఆశీర్వదించుకో. ఆ గిన్నెలు తోముతున్నావు, ఆ గిన్నెలు తయారు చేసే ఫ్యాక్టరీయే పెడతావమ్మా. మనకి దిద్దుబాటు కావాలి కానీ ఆశీర్వాదం నువ్వు అడగకపోయినా దేవుడు. హల్లెలూయా. ముందు నువ్వు మారితే దేవుడు అడగకుండానే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు దేవుడు. నువ్వు గుర్తించాలా ఏది మంచిదో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో. ఈరోజు కుటుంబాలు ఎందుకు ఇంతగా, కుటుంబాల్లో సంతోషం సమాధానం లేకుండా ఎందుకు పాడైపోతుంది? భర్తను భార్య ప్రేమించడు, భార్యని భర్త ప్రేమించడు. ఆ భార్య భర్తల మధ్య గొడవలు బట్టి పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారో అర్థమవుతుందా? నువ్వు ఎలా కావలివాడివిగా ఉంటావు, ఎలా కావలిగత్తిగా ఉంటావు నీ కుటుంబానికి? నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, నీ పిల్లలు చెడిపోయారంటే కారణం మీరే, తల్లిదండ్రులే. మీరు కావలి వారిగా ఉండలేదు. కావలివాడు ఎప్పుడూ కూడా కనిపెడతా ఉండాలి. స్పష్టమైన దృష్టి ఉండాలి, ఆత్మీయ దృష్టి ఉండాలి పిల్లల మీద. మెలకు కలిగి ఉండాలి. దేశాన్ని కాసే ఆ భద్రత, దేశ భద్రత కొరకు సైనికులు ఉంటారు కదా, కాపలా కాసు, వాళ్ళందరూ నిద్రపోయారు అనుకో, ఏమైపోతుంది ఆ పట్టణం, ఆ దేశం? శత్రువు వచ్చేస్తాడు. నీ కుటుంబంలో శత్రువు రాకుండా నువ్వు కాపలా కాసేదాన్ని ఉంటున్నావా? లయకర్త వచ్చేస్తాడంట. ఏమంటున్నాడు అక్కడ నగుంలో? లయకర్త. లయకర్త అంటే ఎవరు? లయము కావటానికి కారకుడు ఎవరో వాళ్ళు. క్రైస్తవ కుటుంబాలు లయమైపోవటానికి కారకుడు ఎవరు? ఎవరు? ఏంటమ్మా
క్రైస్తవ కుటుంబాలు లయమైపోవడానికి కారణం సైతాను. ఏంటి అంత అట్లా అంత తెలియకుండా చూస్తున్నారు ఎందుకు? క్రైస్తవ కుటుంబాలు ఎందుకు లయమైపోతున్నాయి? ఎందుకు ఆ కుటుంబాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నాయి? లయకర్త వస్తాడు, జాగ్రత్త. హల్లెలూయా. నువ్వు కావలి వానిగా కనుక ఉంటే, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, ఇప్పుడు టైం లేదు కానీ మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీక్ చెప్తాను. కాబట్టి కావలి వాడివిగా నువ్వు ఉండాలి అనుకుంటే, నువ్వు దేశాన్ని ప్రేమిస్తే నువ్వు ఈ దేశానికి ఎలా ఉండాలా? కావలి. దేశ భక్తి ఉంటే నీకు ఈ దేశం గురించి ఏం చేస్తావు నువ్వు? కావలి వాడు చేయవలసిన పని ఏంటి? వాడు రేయి అయినా పగలైనా మౌనముగా ఉండడంట. అది చూపిస్తాను చూడండి, యెషయా గ్రంథం. ఇది చాలాసార్లు నేను చూపించాను. 62వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. వాళ్ళు ఏం కావలి వాళ్ళ పని ఏంటంట? వాళ్ళు మౌనముగా ఉండరంట. రే అయినా పగలైనా వాళ్ళు మౌనముగా ఉండరంట, విశ్రమించరంట. సరే, చివరి వాక్యంలో ఇక్కడ ఒక్క మాట చూపిస్తా. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను, వారికి నీవు కావలి అయి ఉండవలెను. హల్లెలూయా. ఎలా ఉండాలంట? కావలిగా ఉండు. నువ్వు సిద్ధపడు, నీవు సిద్ధపడి నీతో కూడా ఉన్న సమూహాన్ని సిద్ధపరచు. మనమే సిద్ధపడలేక మనతో వాళ్ళని సిద్ధపరుస్తావు? మన కుటుంబాలే సిద్ధపరచుకోవట్లేదు. మన ఇంట్లో వాళ్ళని సిద్ధపరుస్తున్నావా? మన ఇంట్లో వాళ్ళని దేవుని సన్నిధికి వస్తున్నారా? ఉండండి అమ్మ, ఉండండి, ఇంట్లో ఉండండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఆ జాగ్రత్త కావలి వారిగా ఉండటంలో ఏ ఒక్కరు కూడా పిల్లలకి. అబ్రహాం ఎప్పుడు గుడారం వాకిటే ఉండేవాడండి. ఎక్కడుంటాడు అబ్రహాం అంటే ఏంటి? దానిలో ఆ గుడారంలోనికి ఏ శత్రువు లోపలికి వెళ్ళకుండా ఎప్పుడు ఎక్కడున్నాడు అబ్రహాము? ద్వారం దగ్గరే ఉన్నాడు. లోతు ఎక్కడున్నాడు? తన కుటుంబాన్ని బాగు చేసుకోలేడు కానీ అన్ని కుటుంబాలు బాగు చేయడానికి ఎక్కడున్నాడు? దేవుని యొక్క పెద్ద మనుషుల లైన్లో ఉన్నాడు. పెద్ద మనుషులతో పాటు ఎక్కడ కూర్చుంటున్నాడు? అంతే. నువ్వు కాపలా ఉండవా, అబ్రహాం కుటుంబం లాగా అయిపోతుంది నీ కుటుంబం. నీవు నీ కుటుంబానికి కావలిగా ఉండకపోతే లోతు కుటుంబం అయిపోతుంది. భార్య ఏమైపోయింది? పిల్లలు ఏమైపోయారు? ఎందుకు కాపలా లేడు? కావలి కాయాలి అంటే నీకున్న లక్షణాలు ఏంటి? నీకు ఉండవలసిన అనుభవాలు ఏంటి? కావలి వాడు ఎక్కడ ఉంటాడు? ఎత్తైన కొండ మీద ఉంటాడా? ప్రాకారముల మీద ఉంటాడు. ఎత్తైన స్థలంలో ప్రాకారాల మీద ఉండి నిద్రపోడు. నలు దిక్కులా చూస్తాడు. దూరం నుండి ఏ శత్రువు వచ్చినా హెచ్చరిస్తాడు, కనిపెడతాడు. ఎటు నుంచి ఎవరు వస్తున్నారా, ఎటువైపు నుంచి ఏ ఆపద వస్తుందా, ఏ సైతాండు వస్తాడని చెప్పి చూస్తూ ఉంటాడు. అంటే ఉన్నతమైన ఆత్మీయస్థితి. అలాంటి స్థితి ఉందా మనకి? నీ పిల్లలకి నువ్వు చెప్పగలిగేంత ఆత్మీయ స్థితి నీకు ఉందా? ఉంటేనే నీ పిల్లలు నీ మాట వింటారు. లేకుంటే చెప్పావులే పోయా అంటారు.
ఇప్పుడు కాదు, కొంచెం పెద్ద అవ్వనియండి, అప్పుడు చెబుతారు మీ పిల్లలు. నువ్వు చెప్తే వింటారనుకున్నావా? ఎప్పుడు వింటారు? వాళ్ళు చెప్పినట్టు వింటాం కాదు. ఎప్పుడు వింటారు పిల్లలు మన మాట? ఎప్పుడు వింటారు మన పిల్లలు? నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ప్రార్థనలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, పరిశుద్ధత విషయంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నీ ప్రవర్తన విషయంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎవ్వరు నీ పిల్లలు ఏలు పెట్టి చూపించే విధముగా నీ ప్రవర్తన ఉండకూడదు. ఏలెత్తి పెట్టి చూపించారు అంటే ఇక అసలు తల్లిదండ్రులుగా కూడా పనికిరాం. చిన్న పిల్లల చేత నువ్వు చెప్పించుకున్నావంటే ఇక అంతకన్నా దౌర్భాగ్యపు స్థితికి ఒకటి ఉండదు. నువ్వు ఉండి నీ పిల్లలకి చెప్పుకో, వాళ్ళని కూడా అలాంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో నువ్వు నడిపించు, కనిపెట్టు. నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? కొంతమంది పిల్లలు నీకు చెప్పాలా అంటారు. నీకు చెప్పాలా? అన్నీ నీకు తెలుసా? అన్నీ చెప్తే నీకు. ఈ రోజుల్లో పిల్లలు కొంచెం చదువుకోగానే ఏమంటున్నారు? నీకు చెప్పినా నీకు అర్థం కాదే, ఎందుకు? జాగ్రత్త. ఈరోజు కనుక నువ్వు చెప్పకపోతే నీ పిల్లలు ఏమైపోతారు? పెద్ద అయినాక నువ్వు ఒక దారిలోకి తీసుకురావాలన్నా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. ఏమన్నా అని బాప్తీసం తీసుకున్న తర్వాత నేనేం చెప్పాను ఆదివారం? అంతఃపురంలోకి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదని చెప్పాను. నువ్వు ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వచ్చాం? అంతఃపురంలో ఉన్నవాళ్ళం. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీల్లేదు, నీకు ఇష్టమైన స్థలాల్లోకి వెళ్ళటానికి వీల్లేదు. అలాంటి వాళ్ళు అసలు బాప్తీసం తీసుకోవద్దు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్మి నువ్వు బాప్తీసం తీసుకున్నావు. ఈ రోజున ఎక్కడ ఏ చెట్ల కిందకి ఏ పొట్ల కిందకి వెళ్ళిపోతారా? అదే నీ భక్తి? దేవుడు నీకు తోడుగా ఉంటాడా? నీ పిల్లలకు తోడుగా ఉంటాడా? జాగ్రత్త. మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు అన్ని విషయాలలో కూడా, ప్రతి ఒక్కటి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ ప్రవర్తన చూసి నేర్చుకుంటారు, నీ మాటలు విని పెరుగుతారు వాళ్ళు. చిన్నపిల్లలప్పుడు చాలామంది గలీజ్ మాటలు మాట్లాడతారు. ఎవరు 3-4 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ మాటలు, ఎక్కడి నుంచి వస్తాయి. తండ్రి తల్లి వాళ్ళు మాట్లాడే మాటలే వస్తాయి వాళ్ళకి. అది తప్పని వాళ్ళకి తెలియదు, ఇక అయ్యే అలవాటు అయిపోతాయి. జాగ్రత్త. నీ పిల్లలకి నువ్వు కావలి కత్తివిగా ఉంటే, కావలివాడిగా ఉంటే నీ పిల్లలకి, నీ కుటుంబంలోనికి ఏ సాతాను కూడా రాడు. ఆ పక్షిరాజు ఎవ్వరు ఎక్కలేనంత ఎత్తైన స్థలములో తన పిల్లలకి గూడు కట్టింది. ఎవరు తాకటానికి వీల్లేదు. ఏ శత్రువుని వస్తాడో అంత ఎత్తైన స్థలంలోకి ఎవడు రాలేడు. దేశానికి నిన్ను కాపలా ఉంచాడు దేవుడు. మీరు ఇంకా యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చదువుకోండి, కావలివాడి గురించి ఉంటుంది. కావలివాడు నాకు ప్రతిగా నువ్వు హెచ్చరించంటాడు యెహెజ్కేలు. నాకు బదులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారంటే దైవజనులు, దేవుడు ఏమిచ్చాడు? ఆయన మాటని వీళ్ళు హెచ్చరిక చేస్తారు. హెచ్చరిక చేసినప్పుడు అది తీసుకుంటే తీసుకోండి, మీకు ఆశీర్వాదం. లేదంటే మీకు నష్టం, మీ కుటుంబాలకి నష్టం. తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఏమీ లేదు. కావలివాడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? అలాంటి కృప మనందరికీ దేవుడు
దయచేయను గాక. ఆమేన్. చేసుకొని ప్రార్థన చేసుకుంటారు. ఇప్పటికే పిల్లలు మీ మాటలు వినకుండా, మీ మాటకి లోబడకుండా ఇప్పటికే దారి తప్పి ఉన్నారేమో. దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా నేను సరి అయిన స్త్రీ అంటే 31వ అధ్యాయంలో తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టింది ఆ స్త్రీ. అలా నేను లేను ప్రభువా, నా పిల్లలకి నేను ఎప్పుడు కనిపెట్టలేకపోయాను, నా పిల్లలకి నేను కావలివానిగా మేము ఉండలేకపోయాం, అందుకని మా బిడ్డలు ఇలా ఉండారు ప్రభువా అని కన్నీరు గార్చండి. మీ పిల్లలు ఎలా కాస్తున్నారు? మీ పిల్లలు ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టొద్దు. మీ పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు గమనించాలి, కనిపెట్టాలి. మన ప్రవర్తన ఏంటో మనం కనిపెట్టాలి, మన పిల్లల ప్రవర్తన ఏంటో మనం కనిపెట్టాలి. వివేకుల యొక్క లక్షణం అదేంట. కనిపెడుతున్నావా? నీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో కనిపెడుతున్నావా? ఫోనులో ఏం చూస్తున్నారో కనిపెడుతున్నావా? చూడరాని దృశ్యాలు చూస్తున్నారేమో కనిపెడుతున్నావా? హెచ్చరిస్తున్నావా నువ్వు కనిపెట్టినప్పుడు వాళ్ళని? ప్రార్థన చేయండి. స్తోత్రాలైనా అయా గొప్ప తండ్రి, కనికరం గల తండ్రి, నీకు స్తోత్రాలైనా ప్రభా. అదేవిధంగానైనా అయా తండ్రి కావలి వారు ప్రభాయా తండ్రి ప్రాకారం మీద ప్రభు ఎత్తైన స్థలంలో ఏ విధంగా అయితే పట్టణం కావలి కాస్తారు ప్రభా, ఏ విధంగా నలుదిక్కు నుంచి వచ్చిన అపాయం కానీ శత్రువుని ఏ విధంగా అయితే వారు చూస్తారు ప్రభా. అయా తండ్రి నేను ప్రీతిగా మేము ఉండడానికి అయా అలా కావలి వారు ప్రభా మెలకుగా ఉన్నప్పుడే పట్టణాన్ని రక్షించగలుగుతారని చెప్పగలుగుతారు ప్రభా. అయా మా జీవితాల్లో కూడా అయా మా కుటుంబాలకు, అయా మా సంఘానికి ప్రభా, అయా మా దేశానికి ప్రభా తండ్రి మేము కావలి వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయా మరి కావలి వారు ఎత్తైన స్థలంలో ఉండి ప్రభా కనిపెట్టిన రీతిగా అయా మా జీవితాల్లో కూడా ప్రభా అయా మీ ఆత్మీయంగా ఎత్తైన స్థితిలో అయా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి అయా ప్రార్థనలు, ప్రవర్తనలు అయా తండ్రి అన్ని విషయాల్లో కూడా ప్రభా అయా మేము సరి చేసుకుంటూ అయా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అటు స్థితిలో ఉన్నప్పుడు ప్రభా అయా మేము కావాలని అయా మా కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాం, అయా మా దేశం నుంచి మేము ప్రార్థన చేయగలుగుతాం, అయా మా సంఘం నుంచి మేము మొదలుపెట్టగలుగుతాం కదా ప్రభా. అయా మన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నువ్వు ఆ విధంగా ఉండాలని ఆశిస్తున్నాం కదా ప్రభా. అటు రీతిగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభా. అయా మా జీవితాల్లో అయా మా కుటుంబాల్లో అయా నీకు సాక్షిగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఎంత కనికరం దేవుడు అయా మన విలువతో కనిపించండి కావాలి వారికి ఉండాలి, ఏ రీతిగా ఉండాలి స్థితిలో అటు రీతిగా ప్రభా. అయా తండ్రి అయ్యాను పగలేను కావాలి అయా నిద్ర గంట ప్రభా అయా ప్రార్థిస్తాను ఉందని సహాయం చేయండి, చూడండి అయా తండ్రి. ఆయన మనం ప్రతి ఒక్కరిని దర్శించాలి ప్రభా. అయా తండ్రి చిన్న బిడ్డ మందని పని పెద్దల వరకు అయా ప్రతి ఒక్కరిని కావాలి అనుగా మీకు ఉండడానికి సహాయం చేయండి, చూడకుండా అయా తండ్రి నిన్ను వేపించిన ప్రభా. అయా తండ్రి మనం పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. విగ్రహాలంట యెరూషలేముకును దాని విగ్రహములకు నేను చేయకపోదునా. అది 13వ వచనం వరకు మీరు చదువుకోండి. చాలా చక్కగా అశ్వరాజు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, వాళ్ళ అశ్వరాజు మీద వచ్చే శిక్ష గురించి కూడా
దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రములు స్తోత్రములు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నుంచి నివాసమైన తండ్రి నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా ఎంతో మంది ప్రభా నీ సన్నిధికి రాలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అయ్యా నిజమే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది అంటున్నాం. ఆ ఎత్తబడే గుంపులో నా తండ్రి ఎంతమంది ఉంటారో తెలియదు నాయన. అయ్యా నీకు స్తుతులు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆయన. నిజమే ప్రభా, నువ్వైతే నాయన మా ఆత్మలకు నాయన స్వాతంత్రం ఇచ్చావు, స్వేచ్ఛనిచ్చావు నాయన. అయ్యా నీకు స్తుతులు వందనాలు. నువ్వు చెప్పావు ప్రభా, క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అందుకని అయ్యా మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద మీరు చిక్కుకోవద్దని అయ్యా బ్రతిలాడుతున్నాడు పౌలు భక్తుడు. కానీ ప్రభా ఇంకా పాపమని దాస్యం కిందే ఉంటున్నారు ప్రభా. అయ్యా అవయవాల్ని పాపానికి దాసులుగా అమ్ముకుంటున్నారు నాయన. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా దాస్యం నుంచి విడిపించి ఇంకా ఎవరైతే ఆ పాపానికి దాసులుగా, బలహీనతకి దాసులుగా ఉంటున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పౌలు భక్తుడైతే అంటున్నాడు, నాకు అన్ని విషయాల్లో అన్నిటి అందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అవన్నీ కూడా అన్ని క్షేమకరమైనవి కాదు అంటున్నాడు, అన్ని చేయతగినవి కావు అంటున్నాడు అయ్యా. నేను వాటికి లోబర్చుకోను అంటున్నాడు నాయన. అవును ప్రభా, మాకు నాయన అయ్యా మేము ఏ బలహీనతకు మమ్మల్ని మేము లోపర్చుకోకుండా సహాయం చేయండి నాయన. ఏ తండ్రి ఏ పాపమునకు లోపర్చుకోకుండా మీరు సహాయం చేయండి నాయన. దాన్ని ఎదిరించాలి, దాన్ని అయ్యో జయించే వారిగా మేము ఉండాలి. మేము నీ పిల్లలు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం అయ్యా నా తండ్రి. అందుకనే ప్రభా దేశానికి కావలి వారు అంటున్నావు నాయన. అయ్యా ఈ దేశం నాయన అయ్యా దేశాన్ని ప్రేమించినప్పుడు ప్రభా అయ్యా నాయన దాని గురించి అయ్యా మేము విజ్ఞాపన చేసేవారు ఇంకా ఉంటాం కదా నాయన. నీకు స్తోత్రాలు. లైకర్త వస్తున్నాడు అంటున్నావు. లైకర్త రాకుండా మీ మీదకి రాకుండా, మీ కుటుంబాల మీదకి రాకుండా మీరు బలముగా నడుము బిగించుకొని దాన్ని ఎదిరించండి అంటున్నావు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అవును నాయన, ఆ లయకర్త నాయన మా కుటుంబాల మీదకి, మా సంఘాల మీదకి నాయన, మా దేశం మీదకి రాకుండా ప్రభువా అయ్యా మేము కావలి వారిగా ఉండటానికి సహాయం చేయండి ఆయన. విజ్ఞాపన కర్తలుగా మేము ఉండటానికి సహాయం చేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మా బిడ్డలు ఏంటి, మా వాళ్ళ అయ్యా వాళ్ళ పరిస్థితి ఏంటి అని బాగుగా కనిపెట్టే వారిగా మేము ఉండాలి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా కనిపెట్టి వాళ్ళని హెచ్చరిక చేయాలి ప్రభు, వాళ్ళని హెచ్చరించాలి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. అవునయ్యా మేము ఎత్తైన స్థలములో అంటే ప్రభు ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఉంటేనే ప్రభు మా పిల్లలకి మేము చెప్పగలం అయ్యా నా తండ్రి. మేము ఆ పని చేయకుండా మా పిల్లలు మేము చేయమని అడగలేము కదా నాయన. దానికి విలువ కూడా ఉండదు నాయన. అయ్యా బిడ్డలు కూడా గౌరవించరు ఆ మాటలకి నాయన. అయ్యా మేము చేస్తున్నప్పుడే పిల్లలు కూడా ఆ మాటలు గౌరవిస్తారు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా బిడ్డలు ఎదుట తల దించుకునే తల్లిదండ్రులుగా ఏ ఒక్కరు ఉండొద్దు నాయన. వేలు పెట్టి చూపించే విధముగా అయ్యా ప్రవర్తన ఉండకుండా మీరు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు కావలి వారిగా ఉండాలయ్యా. సంఘానికి కావలి వారు కావాలి నాయన. కుటుంబాలకి కావలి వారు కావాలి నాయన. నువ్వు ఆదాముకి నువ్వు చెప్పావు ప్రభా అయ్యా. అయ్యా తోటని ఖాయమన్నావు నాయన. ఏ శత్రువు లోపలికి రాకుండా ఖాయమన్నావు. దాన్ని స్వేచ్ఛపరచమన్నావు నాయన. సంరక్షించమని చెప్పావు. అవును ప్రభా, కుటుంబాలను సంరక్షించేవారిగా, కుటుంబాలను కాచేవారిగా ప్రతి ఒక్కరు ఉండాలి నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. మెలకువగలిగిన ఆత్మ దయచేయ్యా. ఏ ఒక్కరు కూడా మత్తులుగా ఉండకుండా ప్రభా అయ్యా నిద్రపోతే కుటుంబాలు పాడైపోతాయి నాయన. అందుకని నువ్వు చెప్పావు ఒక్క గడి అయినను మీరు మెలకువగలిగి ప్రార్థించలేరు అంటున్నావు నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు తండ్రి. అవును ప్రభా, ఆ నీనేవే పట్టణాన్ని ఒకసారి నువ్వు రక్షించావు నాయన. వాళ్ళు చెడు నడతలు మానేశారు కాబట్టి, ఆ దుర్మార్గతను విడిచిపెట్టారు కాబట్టి నువ్వు పశ్చాత్తాపడి వాళ్ళకి చేయదలిచిన కీడు చెయ్యకుండా నువ్వు మానివేశావు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. మళ్ళా రెండోసారి ఆ నీనేవే పట్టడానికి అవకాశం ఇవ్వలేదు నాయన. ఎందుకంటే ఆ అష్షూరు రాజు ఎంతగానో గర్వించాడని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది. అందుకనే లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నువ్వు ఎలా ఎదిరిస్తావో ఎదిరించు. నువ్వు బలం కలిగి నువ్వు నడుము కట్టుకొని నువ్వు ఎదిరించు అని చెప్తున్నావు నాయన. అవును ప్రభు, నిన్ను ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరు నాయన? అయ్యా ప్రభు నీ శక్తి తెలియదు నాయన. అష్షూరు రాజుకి నాయన నీ బలము తెలియదు నాయన. అయ్యా అందుకని అయ్యా 1వ అధ్యాయంలో నువ్వేంటి అనేది ప్రభు
ప్రభా అయ్యా స్పష్టంగా తెలియజేసిన దేవుడు తండ్రి నీ కొందనాలు. అలాగనే మా కుటుంబాల మీదకి ఏ లైకత్త రాకుండా, అపవాది రాకుండా, యవనస్తులైన బిడ్డల మీదకి రాకుండా ప్రభా అయ్యా నాయన మేము కావలి వారిగా ఉండాలి. మా అయ్యా యోబు ఉన్నాడు నాయన, తన బిడ్డలకి కావలి వారిగా ఉన్నాడు నాయన. అయ్యా అబ్రహాం కూడా ఉన్నాడు నాయన, గుడారం వాకిటినే ఉన్నాడు నాయన. అయ్యా లోతు ఉండలేదు నాయన, అందుకని ఆ కుటుంబం అలా అయిపోయింది ప్రభా. మేము అలా ఉండకుండా అయ్యా మా పిల్లలకి మేము చెప్పేంత ఆత్మీయ స్థితిలోకి మేము ఎదగటానికి సహాయం చేయి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాల అక్కలన్నింటినీ కూడా మీరు తీర్చండి. బిడ్డలు ఇచ్చిన కార్యక్రమాలు కూడా మీరు దీవించండి. పరిచర్య కొరకు వాడబడడానికి సహాయం చేయండి. అయ్యా ఇప్పుడు బిడ్డలు అయ్యా వారి గృహాలకు వెళ్ళుచుండగా నీ సన్నిధి సమాధానం బిడ్డలకు తోడుగా ఉంచమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.